విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ రణబలి గురించి ఒక షాకింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ సినిమా విడుదల విషయంలో ఊహించిన ట్విస్ట్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 11న విడుదల కావాల్సిన ఈ సినిమా నిజంగానే వాయిదా పడుతుందా? ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? ఈ ఆలస్యానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం రణబలి. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరి పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, క్యారెక్టర్ డిజైన్లు, సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ రణబలి అనే వీరుడి పాత్రలో కనిపించనుండగా, రష్మిక జయమ్మ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తోంది. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం షూటింగ్ షెడ్యూల్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో విడుదల తేదీపై సందేహాలు మొదలయ్యాయి. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలకు కూడా మరింత సమయం అవసరమవుతుందని సమాచారం. దీంతో సెప్టెంబర్ 11 నాటికి సినిమాను పూర్తి చేయడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చిన మరో విషయం కూడా ఉంది. ఇటీవలే దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. అయితే అభిమానులు గమనించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ పోస్టర్ లో ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 11 విడుదల తేదీని ఎక్కడా ప్రస్తావించలేదు. సాధారణంగా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేకపోతే మేకర్స్ అదే తేదీని కొత్త పోస్టర్ లో కూడా కొనసాగిస్తారు. కానీ ఈసారి రిలీజ్ డేట్ ను పూర్తిగా తొలగించడంతో సినిమా వాయిదా పడే అవకాశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పటికే వినిపిస్తున్న పోస్ట్ పోన్ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయనే ప్రచారం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫైనల్ అవుట్పుట్ విషయంలో చిత్ర బృందం ఎలాంటి రాజీ పడకుండా అత్యుత్తమ నాణ్యతతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే విడుదల తేదీపై తుది నిర్ణయం తీసుకునే ముందు అన్ని పనులు పూర్తయ్యే వరకు వేచి చూడాలనే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఊహాగానాలే కాగా, సినిమా విడుదల తేదీపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. రణబలి చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. సంగీతాన్ని అజయ్ అతుల్ అందిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలతో కూడిన కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. అలాగే ఈ సినిమాను తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రణబలి విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు కాస్త వేచి చూడాల్సిందే. ఒకవేళ విడుదల తేదీ మారినా, మరింత మెరుగైన అవుట్పుట్ కోసం అదనపు సమయం తీసుకుంటే అది సినిమాకే ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరి రణబలి నిజంగానే వాయిదా పడుతుందా, లేక అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకి వస్తుందా అనేది త్వరలోనే స్పష్టత రానుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? రణబలి కోసం మీరు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.